హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే సందడి మరో లెవెల్లో ఉంటుంది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అయితే అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఇదే సమయంలో హౌస్లో ఉన్న తనూజాతో మాట్లాడుతూ, తనూజ, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా. నువ్వు గేమ్ ఆడే విధానం కానీ, అందరితో మాట్లాడే విధానం కానీ, ఎవరు నిన్ను రెచ్చగొట్టినా కూడా నువ్వు వారికి నీ స్టైల్లోనే చాలా స్మార్ట్గా స్మైల్ చేస్తూనే ఆన్సర్ ఇచ్చే విధానం ఏదైతే ఉందో అది చాలా సూపర్ అనిపిస్తుంది. నువ్వు గ్రేట్, అంతే. నీకు ఇంకొక మాట చెప్పడానికి కూడా నా దగ్గర వర్డ్స్ లేవు అంటే అర్థం చేసుకో, నువ్వు ఎంత మంచిగా గేమ్ ఆడుతున్నావు అంటూ తనూజానైతే ఆకాశానికి ఎత్తేశారు నాగార్జున. దీంతో తనూజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందరూ కూడా, అంటే ఆడియన్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టారు తనూజ ఆటకి ఫిదా అయిపోయి. అలాగే ఈ వారం నువ్వు నామినేషన్స్లో మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా చాలా వాల్యుబుల్. నువ్వు ఒక వీక్లో మాట్లాడినంతగా మొత్తం నామినేషన్స్లోనే మాట్లాడేశావు. ఇమ్మాన్యుయల్తో కానీ, భరణితో కానీ నువ్వు ఆర్గ్యూ చేసిన విధానం చూస్తే తనూజాలో ఇంత ఆక్రోశం ఉందా అని అనిపించింది. కానీ నువ్వు దాన్ని బయటకు తీసుకురాకుండా అవసరమైనప్పుడు మాత్రమే తీసుకువచ్చి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకొని నువ్వు మాట్లాడే విధానం అయితే చాలా మంత్రముగ్ధుని చేస్తుంది నన్ను. ఎందుకంటే కొంతమంది మాటల ద్వారానే నెగిటివ్ అవుతారు, కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నిన్ను పాజిటివ్ వైపుగా తీసుకెళ్తుంది, మరింత క్రేజ్ పెంచేస్తుంది అంటూ తనూజకి మంచిగా బూస్టప్ అయితే ఇచ్చాడు. అలాగే ఈ వారం నువ్వు ఆడిన టాస్క్ కానీ, మీ టీంకి నువ్వు చేసిన హెల్ప్ కానీ, ఏదైనా కానీ నువ్వు మాత్రం మంచిగా ఆడి మీ టీంని గెలిపించేలా చేసుకున్నావు. మీ టీం నుంచి ఒక్కరిని కూడా ఎలిమినేట్ అవ్వకుండా చూసుకున్న విధానం అయితే మరో లెవెల్. ఇక కెప్టెన్సీ టాస్క్లో నీ శాయశక్తుల ప్రయత్నించావు, కానీ చివర్లో ఊహించని ట్విస్ట్ ఒకటి చోటు చేసుకొని నిన్ను కెప్టెన్సీకి మిస్ చేసింది. దానికి నువ్వు బాధపడినందుకు తప్పు లేదు, కానీ అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ హౌస్లో క్యాప్టెన్ అనేది ఒక పవర్ మాత్రమే, ఇమ్యూనిటీ కోసం మాత్రమే ఆ పవర్ యూజ్ అవుతుంది. నాకు తెలిసి నీకు ఆ ఇమ్యూనిటీ అవసరం లేదనుకుంటున్నా. ఇన్ని వారాల నుంచి వరుసగా నామినేషన్స్లో ఉంటూ వస్తున్నావు కదా, మరో 2 వారాలుంటే ఏమైనా నీకు తగ్గిపోతుందా? నువ్వేమైనా బయటకు వెళ్ళిపోతావని అనుకుంటున్నావా అంటూ తనూజని సూటిగా అడగడంతో తనూజ అయితే, లేదు సార్, కానీ క్యాప్టెన్ అనేది కూడా ఒకసారి అనుభవించాలి కదా, అది ఎలా ఉంటుందో చూద్దామని, అంతే సార్, అంతకు మించి మరొకటి లేదు అంటూ తనూజ అయితే చెప్పింది. ఇంకా టైం ఉంది కదమ్మా, మరో 3 క్యాప్టెన్సీలకి సమయం ఉంది, అంతలోపు నువ్వు ట్రై చేయి, బాధపడకు, డోంట్ గివ్ అప్ అంటూ తనూజతో ముచ్చట్లు పెట్టాడు నాగార్జున. సరే, మరి నాగార్జున తనూజతో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.